నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదంకెర్ల ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఈరోజు డేటు మార్చి 7వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమన్నా మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా చూస్తూ ఉండాలి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ చూస్తూ ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా చూస్తూ ఉంటాను, రాని వాళ్ళకు కూడా నేను 3 రాష్ట్రాలకు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ 3 రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ అయితే పంపించాను. మా వీడియోస్ కొత్త విషయాలు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు రాని వాళ్ళకు నేను క్వాలిటీ వెహికల్స్ అయితే పంపిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను ఢిల్లీలో నా సొంత వాళ్ళంటే ఏమీ లేవు, నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు రాని వాళ్ళకు క్వాలిటీ వెహికల్స్ అయితే ఇచ్చి పంపిస్తా ఉన్నాను. అన్న పేరు వచ్చేసి జయశంకర్, అన్నది ఊరు వచ్చేసి అనంతపురం, ఆంధ్రప్రదేశ్. అన్న వాళ్ళ కోసం అయితే ఈ వెహికల్ అయితే నేను తీసేస్తున్నాను. రెండో వెహికల్ ఫస్ట్ నేను ఒక ఎట్టిగా అయితే ఇటియోస్ అయితే పంపించాను, 2017 మోడల్. ఇది రెండో బండి అన్న వాళ్ళు నా దగ్గర తీసుకోవడం. అన్న వాళ్ళు నాకు అడ్వాన్స్ చేసి 1 వీక్ అయితే అయింది. ఈరోజు మే 7వ తారీఖు ఈ వెహికల్ అయితే అన్న వాళ్ళకి అయితే తీసేస్తున్నాను. అన్న వాళ్ళు అయితే ఫుల్ పేమెంట్ అయితే చేసేసారు. అన్న పేరు మీద ఎన్ఓసి అప్లై చేసినాను. ఈ వెహికల్ నేను అన్న పేరు మీద ఎన్ఓసికి అప్లై, అన్న వాళ్ళు అయితే ఫుల్ పేమెంట్ అయితే చేసినారు. అన్న పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి డెలివరీ తీసుకుని ఈరోజు 7వ తారీఖు 8వ తారీఖు మార్నింగ్ కంటైనర్ వస్తామని చెప్పినాడు. కంటైనర్కి అయితే వేసి పంపిస్తా ఉన్నాను. టొయోటా ఇటోస్ జీడీ 2011 సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఫ్రంట్ లో వచ్చేసి 2 స్టీల్ టైర్లు అయితే ఉన్నాయి. బ్యాక్ వచ్చేసి 30% టైర్లు అయితే ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం స్టోన్తో పట్టిన గ్లాస్ ఉంటాయి, స్టోన్తో పట్టిన ఉంటాయి. ఆంధ్ర ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. ఫ్రంట్ బానెట్, డోర్లు, డిక్కీ మొత్తం కంపెనీ గేట్స్ అయితే ఉన్నాయి. ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం స్పీడ్ ఉంది, ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. కలర్ వచ్చేసి సిల్వర్ కలర్. రీడింగ్ వచ్చేసి 97,000 ఒరిజినల్ రీడింగ్. పెట్రోల్ వర్షన్, గేర్ వచ్చేసి మాన్యువల్. ప్రైస్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకుని వచ్చేసి టొయోటా ఇటోస్ జీడీ 2011 పెట్రోల్ వర్షన్, రీడింగ్ వచ్చేసి 97,000. ప్రైస్ అన్న వాళ్ళకి నేను తీసుకోవడం వచ్చేసి 1,70,000 అయితే తీసేసుకున్నాను. 1,70,000 అయితే తీసేసుకున్నాను. నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నాకు ఫోన్ చేసి అంటే ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను. నేనైతే మైక్ అయితే తెచ్చుకోలేదు, అందుకే కొద్దిగా గట్టిగా అయితే మాట్లాడుతున్నాను. మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి, మీకు కూడా ఒక క్వాలిటీ అనేది అర్థమవుతుంది. ఏ విధంగా తీసుకున్నాను, ఏం కథ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి. నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే మీరు నాకు అడ్వాన్స్ వేస్తే 1 వీక్ 10 డేస్ 15 డేస్ అలా టైం తీసుకుని నేను ఫొటోస్ వీడియోస్ మంచి క్వాలిటీ వెహికల్స్ బాగుంది అంటే నేను ఫొటోస్ వీడియోస్ అని పెడతాను. సరే ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి. మీరు కలర్ వచ్చేసి సిల్వర్ కలరు. నేను ఒకసారి కింద కూడా చూపిస్తాను చూడండి, ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు, ఆయిల్ చెమ్మ కూడా లేదు ఎక్కడే కానీ. మొత్తం షీల్డ్ ఉంది. షాక్ అబ్జర్వర్, సస్పెన్షన్, బ్రేక్ డ్రమ్స్, బ్రేక్ ప్యాడ్స్ మొత్తం ఆల్ ఓకే. ఫ్రంట్ లో వచ్చేసి 2 స్టీల్ టైర్లు అయితే ఉన్నాయి. $97,000 ఒరిజినల్ రీడింగ్. నేను క్వాలిటీ ఉంటేనే వెహికల్ వేసి తీసేసుకుంటాను. నేను ఏది పడితే అవి తీసుకోను, ఎందుకంటే ఢిల్లీ నుంచి తెప్పించుకుంటానంటే ఒక మామూలు విషయం అయితే కాదు. నేను అది మైండ్లో పెట్టుకుని ఇక్కడ వర్క్ అయితే చేస్తూ ఉంటాను. 97,000 రీడింగు. నేను డిక్కీ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇటియోస్ పెట్రోల్ వర్షన్, ఇది 11 మోడల్. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, ఏసీ, సెంట్రల్ లాక్ సిస్టము ఇవన్నీ వచ్చేసి వర్కింగ్లో అయితే ఉన్నాయి. మొత్తం షీల్డ్ ఉంది. ఫ్రంట్ బానెట్, డోరు, డిక్కీ మొత్తం కంపెనీ బ్రేక్స్ అయితే ఉన్నాయి. ఏ గ్లాసు బ్రేక్ కాలేదు, ఏ డోరు అయితే మారలేదు.
నేను ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. క్వాలిటీ అనేది మీకే అర్థమైపోతుంది. బాగుందండి కదా. మొత్తం షీల్డ్ ఉంది. వాటర్ వాష్ ఒకటి చేయించుకోవాలా. ఎక్కడ కానీ లీకేజ్ అనేది లేదు.